ఎవరు చెప్పడం ఏంటండి? మీరు చూడలేదా ఈరోజు? మీ వార్తలే ఇవన్నీ కూడా, మీ వార్తలే. 18 కానీ 20 కానీ అని రేపు ఎల్లుండిలో 2 మీటింగ్లు పెట్టే ఛాన్స్ ఉందట. అది చేసిన దగ్గర నుంచి ఒంగోలు నుంచి మొదలు పెట్టాలని చూస్తున్నారట. అయ్యా, అభూత కల్పనలో ఎవరో చెప్తాంటే దానికి సరే, అయితే పాదయాత్ర లేదైతే ఈ సంవత్సరం అంతేనా? ఈ సంవత్సరం పాదయాత్ర పెట్టే ప్రసక్తే ఉండదు. దాని గురించి మీరు ఆలోచన పర్యటనలు కూడా లేవా? డిస్కషన్ కూడా కాదండి, పర్యటనలు కూడా లేవా? జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సరం ఏమి ఉండవు యాక్టివిటీస్. వినండి సార్, ప్రతిరోజు ఎక్కడ ప్రజలకు సమస్య వచ్చి ఆ సమస్య పైన స్పందించే కార్యక్రమం గవర్నమెంట్ పడిపోయినప్పటి నుండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షానికి వచ్చినప్పటి నుండి ప్రతిరోజు స్పందిస్తూనే ఉన్నారు. వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలపైన, వీళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాలపైన, వీళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలపైన, వీళ్ళు చేస్తున్నటువంటి కబ్జాలపైన, వీళ్ళు చేస్తున్నటువంటి రేపులపైన, వీళ్ళు చేస్తున్నటువంటి మహిళలను మర్డర్లు చేసే దాంట్లపైన, వీళ్ళు చేస్తున్నటువంటి ప్రజలకు మోసం పైన, వీళ్ళు చేస్తున్నటువంటి సూపర్ 6 పేరుతో దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు ఎగనామం పెట్టిన దానిపైన, రైతులకు అన్యాయం చేసిన దానిపైన, రైతులకు సంబంధించిన పంటలు పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంటే పట్టించుకున్న దానిపైన, రైతులకు ఇసుక సిమెంట్ ఇది యూరియా లేని దౌర్భాగ్య పరిస్థితి ఉంటే వాళ్ళపైన, అదేవిధంగా రైతులకు సంబంధించిన గిట్టుబాటు ధర కూడా లేవని పరిస్థితులు ఉంటే వాళ్ళపైన, అనేక రకాలపైన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు ఆ ప్రజల దగ్గరికి వెళ్లే కార్యక్రమం చేపడుతూ మళ్ళీ ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో వస్తున్నటువంటి నాయకులతోనూ, ఎమ్మెల్యేలతోనూ, కార్యకర్తలతోనూ అందరితో సమీక్ష చేస్తూ దానికి సంబంధించినటువంటి సమాచారంతో ప్రతి వారానికి 10 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఎప్పటికప్పుడు చూపిస్తున్నటువంటి ఏకైక ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళలాగా తెలంగాణలో కూర్చొని 3 ఏళ్లకోసారో 4 ఏళ్లకోసారో ఆంధ్రప్రదేశ్ కు చుట్టపు చూపులాగా వచ్చి ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిపోయి మళ్ళీ అడుగుతున్న సందర్భం లేదు. ఈ రోజుకు జగన్మోహన్ రెడ్డి గారు పోతున్నారంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి పోయినారని మీరు డిబేట్ పెట్టాల్సిందే సార్. చంద్రబాబు నాయుడు గారు 3 రోజులు 4 రోజులు ఇప్పుడు కనపడలేదు, లోకేష్ గారు కనపడడం లేదు, పవన్ కళ్యాణ్ గారు అక్కడేదో పాపం ఆయన వాళ్ళిద్దరు మాట్లాడుకుని ఎక్కడ సీఎం అవుతాడో లోకేష్, ఆయన సీఎం అయితే నా పరిస్థితి ఏంది, స్వామి ఆంజనేయ స్వామి నన్ను కాపాడని చెప్పి అక్కడ పోయి కొండగుట్ట ఆంజనేయ స్వామి దగ్గరికి విన్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చూస్తే తిరుపతి గోవిందరాజు స్వామి టెంపుల్ పైకి ఎక్కి మందు బట్టలు కావాలన్నా కానీ మరి అదే వీళ్ళ భక్తులు ఎవరు భక్తులో తెలియదు కానీ వాళ్ళు కోరుకుంటారు. మహిళ వచ్చే ఆర్టీసీ బస్సుకు అడ్డం కూర్చొని నాకు కోటర్ బట్టలు కావాలి, నాకు కోటర్ బట్టలు కావాలి. రాష్ట్రంలో ఎమ్మెల్యే కొడుకులే మళ్ళీ డ్రగ్స్ లో దొరికినారు. ఆదినారాయణ గారి కొడుకు. మీరు పరిపాలన బాగుంది, మీ పరిపాలన సూపర్ బాపర్ అంటే డిప్యూటీ సీఎంఏ ప్రమాణం చేస్తున్నారంట, సీఎంలు చేయలేకున్నారంట. అందుకనే సీఎంలు ఇచ్చి బయటికి పోయినారు, డిప్యూటీ సీఎంలు గుళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. మీ అట్లాడుతున్నారా? మైక్ ఇచ్చినారు కదా, డిబేట్లు కూర్చోబెట్టారు కదా, సూపర్ అని మన ఇష్టం వచ్చినట్టు మనమే దరువు కొట్టుకుంటే సరిపోతుందని కొట్టుకుంటున్నారు. 1,50,000 కోట్ల రూపాయలు ఇప్పుడు వీళ్ళు చెప్పినటువంటి సూపర్ 6 లో యగనామాలు పెట్టినారు కాబట్టి జనం తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా స్వాగతం పలుకుతున్నారు. దాన్ని చూసి భరించలేకనే వీళ్ళు తర్జన పడుతున్నారు. లోకేష్ ముఖ్యమంత్రి చేద్దామని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారో లేదో తెలియదు. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ డిమాండ్ వాళ్ళకుంటే అక్కడ ఆయన చేస్తే మళ్ళీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అలుగుతారో ఏం చేస్తారో అని చెప్పి ఏమనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటున్నారంటే లోకేష్ గారు ముఖ్యమంత్రి కాకూడదని ఇండైరెక్ట్ గా 15 సంవత్సరాలు మీరే ముఖ్యమంత్రిగా ఉండాలి, మీ నాయకత్వమే మాకు కావాలి, మీ నాయకత్వమే మాకు శరణం అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. మరి ఈయన అట్లంటున్నాడు, ఆయన అట్లంటున్నాడు, ఆయన నాకు సీఎం కావాలని ఆయన కోరుకుంటున్నాడు. వీళ్ళు తర్జన పడుతూ రాష్ట్ర పరిస్థితిని పూర్తిగా గాలికి వదిలేసి టూర్లు పెట్టుకొని విమానాలు వేసుకొని 68 సార్లు తిరిగినారు తండ్రి కొడుకు విదేశాలకు. వీళ్ళు లక్షల కోట్లు, 40,000 కోట్లు, 40 లక్షల కోట్లు, 80 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ దిగింది, నెంబర్ 1 స్థానంలో ఉంది అని మరింతగా మనం బజాయించుకుంటున్నాం. కానీ వాళ్ళు అంటున్నారు పెడతానంట అని. పెట్టలే, ఇంకా పెట్టినప్పుడు చూద్దాం, పెడితే సంతోషమే. కాబట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు భజనలు చేసుకునే దానికి ఆంధ్రప్రదేశ్ లో భజన ఛానళ్లు పెట్టుకున్నారు, భజన పార్టీలు పెట్టుకున్నారు, భజన లీడర్లను పెట్టుకున్నారు. తెల్లవారితే పొద్దుకొచ్చినాక భజనలు. ఎక్కడన్నా తప్పు జరిగిందని ఎవరన్నా మాట్లాడితే వాళ్ళపై కేసులు పెట్టడానికి కొందరిని తయారు చేసుకున్నారు. ఎవరన్నా అన్యాయం జరిగిందనే దాని మీద ఎక్కడైనా ధర్నాలు చేసే వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులను కేసులు పెట్టి లోపల పెట్టిస్తున్నారు. ఇది పరిపాలన. ఇలాంటి పరిపాలన ఆంధ్రప్రదేశ్ లో ఉందంట. ఈ పరిపాలన చూసి దేవుడు కూడా వీళ్ళని బ్రహ్మాండంగా ఆశీర్వదిస్తున్నారట. ఎక్కడికి పోయినా కూడా ఏ అన్యాయాలు కానీ ఏం పరిపాలన సక్రమంగా ఉంది కాబట్టి ఎవరికి ఏ ప్రమాదాలు జరగకుండా రాష్ట్రంలో ఎక్కడ పోతే అక్కడ కాశీలో పోతే అక్కడ అట్లా, సింహాచలంలో ఇక్కడ, తిరుపతిలో అక్కడ, ఎక్కడ పోయినా కూడా వీళ్ళకు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మధ్యమాంధ్రప్రదేశ్ గా, డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ గా చేసి సర్వనాశనం చేసి గగ్గోలు పెట్టే పరిస్థితిని రాష్ట్రంలో తీసుకొచ్చి ఈ రోజు గిట్టుబాటు ధర లేదు, ఒక జోబులో పైసా లెక్క లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో బటన్ కొట్టారంట, జోబులో పట్టిందట. వీళ్ళు బటన్ కొడతామని చెప్పారు కదా. బటన్ మోహన్ రెడ్డి గారు ఇప్పుడు డ్రగ్స్ దొరికింది ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ లోనా, తెలంగాణలోనా? మీరు చెప్పిన ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారి కుమారుడు ఎక్కడ? ఏ రాష్ట్రంలో? ఏ రాష్ట్రంలో? ఏ రాష్ట్రం అనేది మళ్ళీ చూసి చెప్తాను. ఇప్పుడు ఆయనేమో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కదా.
మరి ఆ రాష్ట్రమో ఈ రాష్ట్రమో అది మీరు చూసుకోండి. ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు దాన్ని కూడా చూడండి. ఆడాంటే తెలంగాణలో పోయి ఆయన పోయి కొండగుట్ట ఆంజనేయ స్వామి దగ్గర ప్రమాదం జరిగిందని తీసుకొచ్చినప్పుడు దీన్ని కూడా ఆడందో మనం కూడా ఆరాధించి తెలిసేది కదా. కాబట్టి మనము అనవసరంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి అందరం సిద్ధమైనాం. కాబట్టి ఈ అన్ని సిద్ధంలో భాగంగానే డ్రగ్స్ ను పూర్తి విచ్చలవిడి చేసి వీళ్ళు డ్రగ్స్ ను కంట్రోల్ చేస్తారంటే ఒక్కొక్క ప్రెస్ మీట్ పెట్టి చెప్పేవాళ్ళు, అబ్బబ్బబ్బ ఆంధ్రప్రదేశ్ అంతా డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ అయిపోయింది.